ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కై నడుస్తారు. వీళ్ళిద్దరికి మధ్యలో బ్రోకరేజ్ చేసేటోడు ఎంఐఎం నా కొడుకు. సో ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తే కానీ డెఫినెట్ గా బీజేపీకి ఒక మంచి వేవ్ ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్ లో. సో ఈ మూడు పార్టీలు కలిసి ఇక్కడ ఉన్న వేరే మతానికి చెందిన ఓటర్లను ప్రభావితం చేసి వన్ సైడ్ వేయాలి అని ఒక ఉద్దేశంగా కుట్రలు జరుగుతున్నాయి ఆల్రెడీ. ఏది కుట్రలు బీజేపీకి అగేన్స్ట్ గా కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ బీజేపీ వస్తే వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉంది. సో ఇవన్నీ మూడు పార్టీలు ఒప్పందం ఎట్లయినరు లేదు వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు అని మీరు అడిగారు అనుకో, ఒప్పందం కాదే ఇవాళ ఎన్ని స్కాములు చేసిన బీఆర్ఎస్ వాళ్ళపై ఒక్క కేసు లేదు, ఏదో నామమాత్రం కేసులు, ఒక్కరికి కూడా జైలుకు పంపించే ప్రయత్నం చేయలే, ఒక్కరి దగ్గర డబ్బులు కక్కించే ప్రయత్నం చేయలే ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ ఎలక్షన్ ముందు పెద్ద పెద్ద నీతి మాటలు చెప్పినాడు రేవంత్ రెడ్డి. ఏమని? మేము వీళ్ళ స్కాములన్నీ తీస్తా, లక్షల కోట్లు తిన్నారు బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ ఎన్ని డబ్బులు తీసి ప్రజల సంక్షేమానికి వాడతారని చెప్తున్నారు. అట్లాంటిది వాళ్ళ దగ్గర ఎన్ని వేల లక్షల కోట్లు మరి వీళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు వేరా, ఈ నుంచి సూట్ కేసులు మోసుకపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఇచ్చిన తెలియదు కానీ వాళ్ళపై నామమాత్రం చర్య. సరే అన్న, మరి కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ చేసి మరి కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ఇక ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తారంటే చూపించారు కదా సిబిఐ. అది సిబిఐ పరిధిలో ఉన్న విషయం. అది వాళ్ళు నిజంగా కూడా వీళ్ళు దోషిగా తేలి వీళ్ళు ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారు సిబిఐ అంటే, చేస్తే డెఫినెట్ గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎవరు చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదండి. అక్కడ నేను తప్పు చేసినా వేరే వాళ్ళు తప్పు చేసినా ఎవరు చేసినా అరెస్ట్ చేసే కేసు అయితే మాత్రం డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. సో అప్పుడు బీజేపీ చాయిస్, ఎందుకంటే తెలంగాణ చాయిస్ కాదు అది సిబిఐ ఎంక్వైరీ. సరే ఇప్పుడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. తెలంగాణ కేసీఆర్ అనేది ఎట్లా అంటారు, ఆ రోజు బీజేపీ అవుట్లెట్ గా సపోర్ట్ చేసింది. సరే అన్న, ప్రస్తుతం అనుకుందాం, ప్రస్తుతం వాడుకోలేదు అనుకుంటాం, మేము అనుకోం అప్రస్తుతం అనుకోం. అండ్ తర్వాత కాంగ్రెస్ తెలంగాణ తెచ్చుట్ల ఎంతో మంది త్యాగాలు, ప్రాణ త్యాగాలు చేసిరు, ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి. అదొక చైతన్యం ప్రజలలో వచ్చింది. ఇక ఈయన నేను చేసిన అంటే అందరూ ఒప్పుకునే. సరే, ఒక ప్రాంతీయ పార్టీకి టీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఇచ్చినామని చెప్పేసి కేంద్రంలో చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ 2028లో 100% బీజేపీ కార్యకర్తలకు అవకాశం వస్తుంది. 100% నెక్స్ట్ గవర్నమెంట్ ఈడ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతుంది, బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అంటే ఏ ఒక్కట్లైనా ఇప్పుడు బీజేపీ అంటే హిందుత్వం అని ఒక ముద్ర పడిపోయింది. సో ఆ విధంగా కూడా వెళ్ళట్లేదు కదా భారతీయ జనతా పార్టీ. హిందుత్వం ఒక లిమిట్ వరకు డెఫినెట్ గా అన్ని వర్గాలని అన్ని మతాలను గౌరవిస్తూ ముందరకు పోతుంది ఇవాళ బీజేపీ పార్టీ. ఇవాళ ఒక మతానికి వత్తాసు పలికేటోళ్ళు, ఒక మతం సంకనాకేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఒక మతం సంకనాకేటోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ మాత్రం అందరూ కలుపుకొని పోయే రకంగానే ప్రయత్నాలు జరుగుతాయి. స్కీములు కానీ ఏవైనా కూడా దాని తగ్గట్టుగానే. సో భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ అంత సీన్ ఉంది. 101% పక్కా డౌటే లేదు. అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ అని వస్తారు జూబ్లీహిల్స్ లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం వర్క్ ఎట్లా ఉంటుందో, ఎట్లా జరిగింది, క్యాండిడేట్ ఎట్లా వర్క్ చేస్తారో, పార్టీ ఎట్లా వర్క్ చేస్తారో, డెఫినెట్ గా జూబ్లీహిల్స్ లో అవకాశాలు. అంటే ఎందుకంటున్నా రేవంత్ రెడ్డి గారు 50,000 రూపాయలు, ₹1,00,000 అని చెప్పేసి ఒక వర్గానికి సంబంధించి కొత్త స్కీమ్లు తీసుకొస్తున్నారు. అదే అంటున్నా, దొంగ లెక్కలు, దొంగ చాతలు, ప్రజలని మభ్యపరిచే విధంగా ఇవాళ స్కీమ్లు ఇస్తా అని ఏ ఒక్కటి సరిగా ఫుల్ఫిల్ చేస్తలేరు. చేయకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక్క వర్గానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా ఒక్క వర్గానికి డబ్బులు ఇస్తూ మరి ఓటుకు ప్రభావితం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మరి ఇది సీరియస్ గా దీన్ని తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే హిందువులు మనుషులు కాదా, హిందూ ఓట్లు అవసరం లేదా? మరి అదే చెప్పమను, హిందువులు ఎవడు ఓటు వేయకండి ఒక వర్గమే ఇస్తారని చెప్పమను. అట్లా చెప్పచేత కాదు, హిందువులు ఓట్లు కావాలి, డబ్బులు మాత్రము మా మేజర్ షేర్ మేము ఇస్తున్నాము, మా డబ్బులు తీసుకుపోయి వేరే వాళ్ళ సంక్షేమానికి వీళ్ళు వాడుతుర్రు. అంటే ఇంతకంట ఓటు రాజకీయము, ఇంతకంట దౌర్భాగ్యమైన రాజకీయం వేరే. మరి జనాలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? జనాలని ఎడ్యుకేట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ, జనాలకు అర్థమవుతుంది. ఇవాళ ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీ పుట్టగదులు ఉండే పక్క కానీ ఇప్పుడు 10 మందిలో చూసుకుంటే 5 మంది సెక్యులర్లే ఉన్నారన్న మన దగ్గర. సెక్యులర్ అంటారు. మరి సెక్యులర్ ఇప్పుడు మొన్న పెద్ద పెద్ద నాయకులు అమ్మవారి పూజలప్పుడు వచ్చి స్టేజ్ పైన దునియా ప్రసంగాలు ఇస్తారు కదా,
ఏమని మేము ఇది చేస్తాము అది చేస్తాము, మేము సెక్యులరు, అమ్మవారు అందరూ ఆశీర్వాదం ఉంటుంది అందరికి. మరి రేపు మొన్న అమ్మవారి గుడిపై దాడులు జరిగినాయి, ఏ ఒక్క సెక్యులర్ నాయకుడు వచ్చి మాట్లాడలేదు. అమ్మవారి గుడి కూల్చేసారు ఘోరంగా, 60-70 సంవత్సరాల నుంచి ఉన్న అమ్మవారి గుడి. మరి ఆ రోజు కూడా వచ్చి ఏ ఒక్క సెక్యులర్ నాయకుడు మాట్లాడలే. ఈ సెక్యులర్ మాటలు ఎందుకు రా భయ్? మీరు అటు మొగ కాకుంటే ఇటు ఆడ కాకుంటే ఎందుకుంటారు? అయితే అటన్ను ఉండండి, లేకపోతే ఇటన్ను ఉండండి. షికాడి లెక్కలు ఎందుకు చేస్తారని నేను అడుగుతున్నాను. సార్ భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉంది అనుకోవచ్చు మరి? మీరు అన్నట్టు ప్రకారం స్టార్టింగ్ అన్నారు భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపుకోవడం వేరే, సెక్యులరిజం వేరే. అందరినీ కలుపుకోవడం అంటే వాళ్ళు ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా మన భారత పౌరులే, క్రిస్టియన్ సోదరులు కూడా మన భారత పౌరులే. మనకి ఎట్లయితే స్కీమ్స్ వస్తున్నాయో వాళ్ళకు కూడా ఇస్తున్నాం. కానీ గుళ్ళపై దాడులు చేసి గుళ్ళపై దాడులను ప్రోత్సహించే పనులు ఎవరు కూడా చేయరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కదా. ఎన్ని రోజుల నుంచి ఎంతమంది ఎన్ని గుళ్ళు దాడుల్లోకి పాల్పడ్డారు చెప్పండి, ఎన్ని గుళ్ళు దాడుల్లోకి ఇదైంది చెప్పండి. ప్రతి గుడిపై దాడులు చేశారు. ఓకే. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే అని ఇప్పుడు లవ్ జిహాద్లు కూడా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి కూడా మీరు ఫైట్ చేస్తున్నారు కదా. సో నిజంగానా లేకపోతే అది నిజంగా కాకపోతే ఎందుకు చెప్తారండి? నిజంగా కాబట్టి ఎన్నో సంఘటనలు చూసారు. ఒక హిందూ అమ్మాయిని ముస్లిం పెళ్లి చేసుకొని వాడుకొని 30 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన సంఘటనలు రీసెంట్ టైమ్స్ వచ్చినాయి. హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకొని బలవంతంగా ముస్లింల ముందే పెళ్లికి ముందే